పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి పదవీ విరమణ కార్యక్రమం కాకినాడ చల్లా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖకు మూర్తి చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ తర్వాత శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య అతిథి కన్స్యూమర్ కమిషన్ చైర్మన్ జడ్జ్ చెరుకూరి రఘుపతి వసంతకుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవీ విరమణ సహజమేనని, పంచాయతీరాజ్ శాఖలో 42 సంవత్సరాలు ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. పదవీ విరమణ ప్రతి ఒక్కరికి మరింత బాధ్యతను పెంచుతుందని ఆయన తెలిపారు. పదవీ విరమణ పొందిన వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కోరారు. న్యాయవాది క్యాప్కో జాయింట్ సెక్రటరీ సి శ్రీనివాసరావు మాట్లాడుతూ మూర్తి వినియోగదారుల సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందని, పదవీ విరమణ తర్వాత వినియోగదారులకు మరింత సేవలు అందించాలని కోరారు. బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, కేవీ రాఘవులు, ఎంఎస్ఎన్ ప్రిన్సిపల్ మూర్తి, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం పి శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ సుసి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఒక మంచి 120 సంవత్సరాలు బతుకుతాడని మన వేదం చెప్తుంది శాస్త్రం. ఇప్పటికీ నాకు 62 సంవత్సరాలు వచ్చేటి 50% లైఫ్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే 80% లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ నిన్నే వేద పండితులు అందరూ కలిపి మన ఉగ్రరథ శాంతి అనే షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని, అది వేడుక కాదు, ఒక కార్యక్రమం కంపల్సరీగా చేయాలి, చేయకపోతే నష్టం. కాబట్టి మరొక 60 సంవత్సరాలు జీవితానికి వాళ్ళందరూ ఆశ్రయించారు. నాకు అంత ఆశ లేదు, కానీ బ్యాలెన్స్ అంతా కూడా సమాజ సేవలో గడపాలని, ఆధ్యాత్మికంగా ఉండాలని ఈ సన్మాన సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలకి పరిష్కారం 100% దొరకకపోవచ్చు, కానీ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకపోతే సమస్య కాదు. కాబట్టి ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మా స్థాయి మించితే, అది ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి దాకా వెళ్ళి తప్పకుండా సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీస్తూ, నాకు ఇంతవరకు సహకరించిన మా శ్రీమతి రమాదేవి గారికి, అలాగే భవిష్యత్తులో కూడా వారి సహకారం ఉంటుంది. అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులకి, డిపార్ట్మెంట్కి, ఉన్నతాధికారులకి, కింద సిబ్బందికి, అందరికీ కూడా మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా కృతజ్ఞతలు. పెద్దలు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. శ్రీ శివమూర్తి గారు, నేను ఇక్కడ కన్స్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. అందులో ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఒక సమాజ సేవ చేయాలని చెప్పేసి ఎంతగా కృషి చేస్తున్నారు. అందరూ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఆయన పని ఉండదు, ఇంట్లో ఖాళీగా ఉంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడే శివమూర్తి గారికి ఎక్కువ పనులు పడ్డాయి, ఎక్కువ పని చేయాల్సిన అవకాశం, సొసైటీకి చేయాల్సిన అవకాశం కూడా దొరికింది ఆయనకి. కాబట్టి శివమూర్తి గారిని ఇంకా 24 గంటలు కూడా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి ఎల్లవేళ అన్ని ఆరోగ్యం అన్నీ కలిగించాలని కోరుకుంటూ